ఇప్పుడు దాని గురించి ఎందుకు? వదిలే. అలా ఎలా వదిలేస్తాను? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మా బావనే పెళ్లి చేసుకోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను. అలాంటిది మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న మా పెద్దవాళ్ల మాట కాదని నన్ను పెళ్లి చేసుకోనని నిన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ నువ్విప్పుడు చేస్తుందేంటి? ఈ మాటేదో ముందే చెప్పుంటే ఈ పాటికి నాకు మా బావకి పెళ్లి జరుగుండేది కదా. ఇప్పుడు మాత్రం ఏమైంది? చేసుకోండి. ఇదేమన్నా బొమ్మల పెళ్ళనుకున్నావా, లేక మా బావ ఆట వస్తువు అనుకున్నావా నీకిష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? మా బావకి వేరే పెళ్లి చేసేయమని అంత ధైర్యంగా చెప్పిందానివి ప్రాపర్ రీజన్ కూడా గట్టిగా చెప్పాలి కదా. అదేం లేదు, మా అమృతక్క పెళ్లి టెన్షన్ అంతేనా? అది చాలా సిల్లీ రీజన్. అసలు కారణం అది కాదు. అక్క పెళ్లి అని నువ్వు చెబుతున్న మాట మా అత్తయ్య మా బావ నమ్ముతారేమో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ మాటే చెప్తుంది. నువ్వు చెప్పే మాటల్లో నిజాయితీ లేదని నీ కళ్ళే చెప్తున్నాయి. నువ్వేం చదువుకున్నా? సైకాలజీ. అంటే నేను ఎక్కువ చదువుకోలేదు, అందుకే అడుగుతున్నాను. ఎదుటి వాళ్ళ మనసుని క్యాచ్ చేయడమే సైకాలజీ. అంటే నా గురించి నీకు పూర్తిగా తెలుసా? చాలా వరకు తెలుసు. ఎలా? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. నిన్ను చూసిన క్షణమే నీ క్యారెక్టర్ అర్థమైపోతుంది. నాకు ఒక ముఖ్యమైన పనుంది, నేను త్వరగా వెళ్ళాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఎస్కేపిజం. అంటే తప్పించుకోవడం. సమాధానం చెప్పలేక తప్పించుకోవడం అంటారు. అంత తప్పించుకునేంత తప్పు ఈ ఆనంది ఎప్పుడూ చేయదు. కాబట్టే మా బావ నిన్నంతగా ప్రేమించాడని నాకు తెలుసు. మా బావతో నీ గురించి డీటెయిల్గా మాట్లాడాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివని, మీ ఊర్లో నిన్ను శివంగిలా చూస్తారని చెప్పాడు. కానీ నాకెందుకో నువ్వంతా ధైర్యవంతురాలివి కాదనిపిస్తుంది. ఆ అనుమానం ఎందుకు వచ్చింది? నీకంత ధైర్యం ఉంటే పేరు రాసేదానివి కదా. పేరు రాయడం ఏంటి? రాసావుగా లెటర్. లెటర్ ఏంటి? మనం రాసింది మనమే చదవాలంటే ఎవరికైనా బోర్ కొడుతుందిలే గాని, సింపుల్గా నువ్వేం రాసావో చెప్తా. తులసి తులసి, వెంటనే వచ్చి మీ బావని పెళ్లి చేసుకో, ఇదే కరెక్ట్ టైం అని రాసావు. ఇంకా చాలా రాసావు, కానీ మ్యాటర్ ఇదే. లెటర్ అంత చక్కగా రాసిందానివి నీ పేరు రాయకుండా శ్రేయోభిలాషి అని ఎందుకు రాసావు? నేను లెటర్ రాయడం ఏంటి? నువ్వు రాయకపోతే ఇంకెవరు రాస్తారు? ఎవరికి అవసరం? నువ్వే రాసావనటానికి మా బావకి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి సింక్ అవుతుంది కదా.
సరే, నువ్వు ఈ ఉత్తరం ఎప్పుడు రాసావు? నేను రాయలేదని చెప్తున్నాను కదా. అంటే మీ ప్రేమ జంటని విడగొట్టడానికి ఎవరో కావాలనే ఇలా రాశారంటావు. నాకు తెలిసి అలాంటి అవసరం ఎవరికీ లేదు. సో నువ్వే రాసావు. నీకోసారి చెప్తే అర్థం కాదా? నీతో చెప్పాలి అనుకుంటే నీకు ఫోన్ చేసి చెప్పేదాన్ని కదా. లెటర్ ఎందుకు రాస్తాను? నాకు నిన్ను రప్పించాల్సిన అవసరం లేదు. చూసావా, నువ్వు మా బావని ప్రేమించావని నేను మా బావని నీకోసం వదులుకుంటుంటే మా బావకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయమనడం ఎందుకు? తులసికే ఇచ్చి పెళ్లి చేయండని అనుండొచ్చు కదా. అలా చెప్పలేదే. చెప్పానంది, అలా ఎందుకు చెప్పలేదు? నాకు ఆ సమయంలో నువ్వు గుర్తు రాలేదు. గుర్తుకు రావడం కాదు, నువ్వు ఆ మాట ఆవేశంలో అన్నావే తప్ప మనస్ఫూర్తిగా అనలేదు. ఏది నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. మా బావ ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే నువ్వు తట్టుకోగలవా? చెప్పు. ఏం చెప్పమంటావు? అశ్విన్ జాతకం ప్రకారం తనకి వెంటనే పెళ్లి చేసేయాలి అంటున్నారు. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు తనకి అంత త్వరగా పెళ్లి జరగదు. అందుకే అలా చెప్పాను. నేనేం చేసినా అశ్విన్ మేలు కోరే చేస్తాను. ఇదా నువ్వు మా బావకి చేసే మేలు? మీ ప్రేమ గురించి తెలిసిన నేనే ఈ మాట విని తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది మా బావ గుండె పగిలిపోదా? ఎందుకు? తెలిసి ఎందుకిలా చేస్తున్నావు? ఎన్నిసార్లు ఈ మాట అడుగుతావు? నువ్వు సరైన కారణం చెప్పే వరకు అడుగుతూనే ఉంటా. చాలా మొండిదానివి నువ్వు. నీకో విషయం తెలుసా? నేను నీకంటే మొండిదాన్ని. నువ్వు సరైన కారణం చెప్పే వరకు నేనిక్కడే ఉంటాను. ఐ మీన్ హైదరాబాద్లోనే ఉంటాను. చూడు, నువ్వు ఎన్నాళ్ళైనా ఉండు. నీ బావ నీ ఇల్లు. కానీ నన్ను మాత్రం ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను విసిగించొద్దు. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. అశ్విన్ చాలా మంచివాడు. నా గురించి ఆలోచించడం మానేసి అశ్విన్ని పెళ్లి చేసుకో. సో ఈ లెటర్ రాసింది ఆనంది కాదు, ఇంకెవరు రాశారో తెలుసుకోవాలి.